నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయచుండగాని నశించుచుండు అదియ సజ్జనాళి ఎందు జల్పితమేని రాత గీచినట్టి గీతగాదే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. విఘనసోక్తమైనటువంటి విగ్రహారాధనం ఏదైతే ఉన్నదో అది ఎంత గొప్పగా ఆచరిస్తే అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే చక్కనైనటువంటి మంచి స్నేహాన్ని కూడి భగవంతుడి యొక్క ఆరాధనా మార్గంలో మనం ముందుకు సాగాలి. పెద్దలందరూ కూడా చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు. మంచి సత్సంగము ఉండాలి మనందరికీ కూడా. ఆ సత్సంగంలో ఉన్నవారందరూ కూడా మంచివారై భగవత్ కైంకర్య పరులై గనక ఉన్నట్లయితే మన జీవితం చాలా ఆనందమయంగా సాగుతుంది అంటారు. అందుకే అంటున్నారు చూడండి, నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి. దుర్జనులతో మైత్రి గనక చేశావా, అతను చెడ్డవాడు గనకైతే అతనితో నీవు ఎంత స్నేహము చేసినా, ఎన్ని క్షణాలు ఆ స్నేహంలో నువ్వు గడిపినా, ఎన్ని తీయని జ్ఞాపకాలు ఆ స్నేహంలో నువ్వు గుర్తు చేసుకున్నా, ప్రతిదీ కూడా నీటి మీద వ్రాత లాంటిది. నీటి మీద నువ్వు ఎంత రాసినా మాత్రం నిలబడుతుందా ఏమిటి? నీటి మీద రాసినటువంటి రాతల వలె ఉంటుందయా దుర్జనులతో నువ్వు చేసేటువంటి మైత్రి. కాబట్టి నువ్వు మైత్రి చేయి, తప్పులేదు. నీవు మైత్రి చేసేటప్పుడు అతను ఎలాంటి వాడో చూసుకొని మైత్రి చేయి. అతను ఏమాత్రము నీ యొక్క కీడును కోరుకునేవాడు గనకైతే నువ్వు ఎంత మైత్రి చేసినా కూడా వృధానే. అదే ఎందుకంటే ఈ లోకంలో మంచి స్నేహితులుగా, చాలా మంచివారుగా కనపడుతూ మన వెనకాతల మనకు తెలియకుండానే గోతులు తీసి మనల్ని కప్పెట్టేవారే చాలా ఎక్కువ మంది తయారవుతూ ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నారో కనిపెట్టడానికి మన వల్ల అయ్యేటువంటి పరిస్థితి కనపడడం లేదు ఈ రోజుల్లో, ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల్లో. కాబట్టి చాలా జాగరూకతతో నీవు ఉండాలి. అదే అంటున్నారండి, నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి. దుర్జన మైత్రి నీటి మీద వ్రాత లాంటిదయా, జాగ్రత్త. చేయచుండగాని నశించుచుండు. ఈ క్షణం నువ్వు మైత్రి చేస్తూ ఉంటావు, మరుక్షణం అది నశించిపోతూ ఉంటుంది. ఆ మైత్రి దేనికి కూడా కొరకాదు. అదే సజ్జనుణ్ణి వెతుక్కొని నువ్వు మైత్రి చేశావా, అది ఎలా ఉంటుంది అది కూడా చెప్తూ ఉన్నారు. అది సజ్జనాళి ఎందు జల్పిత మైత్రి. సజ్జనాళి ఎందు గనక నీవు చేసినటువంటి మైత్రి కనుకైతే రాత గీచినట్టి గీతగాదే. రాయి మీద చెక్కినటువంటి రాతలాగా అది శాశ్వతంగా నిలిచిపోతుంది. నువ్వు దుర్జనుడితో స్నేహం చేశావా, అది నీటి మీద రాత లాంటిది. అదే సజ్జనుడితో నువ్వు స్నేహం చేశావా, అది రాతి మీద గీసినటువంటి గీత లాంటిది. అది ఎప్పటికీ చెరిగిపోదు, ఇది అసలు ఒక్క క్షణం కూడా ఉండదు. కాబట్టి నువ్వు స్నేహం చేయి, చక్కనైనటువంటి స్నేహ బాంధవ్యంతో ముందుకు వెళ్ళు. కానీ అతను సజ్జనుడా లేదా దుర్జనుడా బాగా కనిపెట్టు. అలా కనిపెట్టగలిగితే చాలు, గొప్పదైనటువంటి స్నేహం రాతి మీద గీసినటువంటి గీతలాగా శాశ్వతమైనటువంటి స్నేహం ఎప్పుడూ కూడా నీకు వెన్నంటి తోడంటి ఉంటుంది. కనుక జాగ్రత్త పడు అంటున్నారు పెద్దలు. అందుకే కృష్ణ కుచేరుల యొక్క స్నేహం ఎలాంటిదో మనం బాగా చదువుకోవాలి. స్నేహము అంటే
ఎంత గొప్పగా ఉండాలో అటువంటి వారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. అలా పురాణాలలో ఉండేటువంటి పురాణ పురుషుల యొక్క స్నేహాన్ని మనందరం కూడా గుర్తు చేసుకొని చక్కనైనటువంటి స్నేహ భావనతో సత్సంగాన్ని ఏర్పాటు చేసుకొని నిస్సంగత్వం వైపుకు మనందరం కూడా పయనించే ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో కృతకృత్యులం కావాలని గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh